అక్యూజ్ పూర్తి బిర్సా, ఇతను మయూర్గంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చేసిన అతను. ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాం, మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాం, చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్ 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అంటారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్న చిన్నది ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అంటారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పడుతున్నాను. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడియాక్ ఎలిజిబుల్ అవుతారు, పీడియాక్. దాని తర్వాత అందరితో మంది మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డైల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ మనం కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళు మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకా ఇద్దరు మన ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము. ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది, దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఈ చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. నిన్న మన సిరిసిల్లలో కూడా 4 kg గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చంద్రుతిలో కూడా 100 grams గాంజాయి పట్టుకున్నాము. అదే కూడా పిల్లలు తాగుతున్నారు ఎక్కువ. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మ నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వల్ల పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. సో మీ ప్రెస్ మిత్రులకు అదే మీరు కూడా ఎక్కడైనా ఊళ్ళో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. వాళ్ళ ఏ ఏరియాలో, ఏ గల్లీలో, ఏ విధిలో కొంతమంది పిల్లలు లాగా వాళ్ళ తాగుతారు, మనం 100% అక్కడ వెయిట్ చేస్తాం. ఇప్పటి నుండి అంటే లాస్ట్ 2 weeks నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు, అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉండే మన పాత వాళ్ళ ఒఫెండర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపిస్తున్నాం. సో దట్ వాళ్ళు మళ్ళీ తాగుతున్నారు అంటే అది పట్టుకుంటాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మూటా సరే అంటే ఆఫీషియల్ వాల్యూ 3 lakhs వరకు ఉండొచ్చు. ఇలా అమ్మింది అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి 10 lakh 15 lakhs 10 300 పెడతాము.